ఫ్రెండ్స్, జగన్ అక్రమ సంబంధం తీవ్ర కోపంలో నాయకులు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసిన నేతల మధ్య మాటలు ఇంకా కంటిన్యూ అవుతోంది. అయితే అధికార కూటమి వైసీపీ, కాంగ్రెస్ మధ్యన మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తాజాగా వైసీపీ అధినేత జగన్పై హాట్ కామెంట్ చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. అయితే వైసీపీ అధినేత జగన్ 3 రోజుల కిందట ఢిల్లీలో మహాధరణ చేపట్టారు. ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు హాజరయ్యాయి. కాంగ్రెస్ మాత్రం దూరంగా ఉంది. ఆ పార్టీ నుంచి ఎవరు రాలేదు కూడా. అయితే దీనిపై శుక్రవారం ప్రెస్ మీట్లో రియాక్ట్ అయ్యారు. ఈ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల హాట్ కామెంట్ చేశారు. జగన్ ధర్నాకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలన్నారు వైఎస్ షర్మిల. అయితే పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పురిమినందుక అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. అయితే 5 ఏళ్ల పాటు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకొని విభజన హక్కులు కాలరాయలేదా అంటూ దుమ్మెత్తిపోశారు. చివరకు ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టింది ఎవరన్నారు షర్మిల. ఆఖరికి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు అక్కడి పరిస్థితులు మీకు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. క్రిస్టియన్ అయిన ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసిన నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చింది మీరు కాదా? అయితే వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతత్వ బీజేపీకే జై కొట్టారు కదా అని విరుచిపడ్డారు వైఎస్ షర్మిల.